హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 5 టీ20 సిరీస్లో భాగంగా జాన్ 22న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫస్ట్ టీ20 మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఘోరంగా మన ఇండియా చేతిలో ఓడిపోయింది. ఇంగ్లాండ్ టీం 132 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల టీమిండియా మీద దారుణమైన పరాజయాన్ని చవిచూశారు. ఇప్పుడు సెకండ్ టీ20 మ్యాచ్కి రంగం సిద్ధమైంది. జాన్ 25న చెన్నై చపాక్ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ గెలిచి మంచి ఊపులో ఉన్నారు. ఇంగ్లాండ్ టీం కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. ఈ సెకండ్ మ్యాచ్ రెండు టీమ్స్కి ఈక్వల్గా ఉంది. రెండు టీమ్స్కి విజయం అవసరం. చాలామంది ఆన్ ద పేపర్ ఇంగ్లాండ్ టీం చాలా బలంగా ఉంది, కానీ ఫస్ట్ మ్యాచ్లో తేలిపోయారు అని అనుకుంటున్నారు. బట్ అక్కడ ఉంది ఇంగ్లాండ్ టీం కోచ్ మ్యాక్లాన్. అంత ఈజీగా గివప్ ఇవ్వరు. వాళ్ళ తప్పుల నుంచి తెలుసుకొని బాగా ప్రిపేర్ అయ్యి వస్తారు. అలాగే వాళ్ళ కెప్టెన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకో ఇద్దరు బ్యాట్స్మెన్లు కానీ బట్టర్కి సపోర్ట్ ఇస్తే వాళ్ళ బ్యాటింగ్ పవర్ చాలా పెద్దదవుతుంది. అప్పుడు పెద్ద స్కోర్ని కూడా పెట్టగలరు వాళ్ళు. టీమిండియా ఇంగ్లాండ్ టీంని ఎక్కడా తక్కువ అంచనా వేయకూడదు. మెక్లమ్ బజ్బాల్ని టీ20కి తీసుకువచ్చే ప్రయత్నం మాత్రం తప్పదు అని అనుకుంటున్నా. ఎందుకంటే మెక్లమ్ ఒక అగ్రెసివ్ పర్సన్, గివప్ అంత ఈజీగా ఇవ్వడు. ఈ సెకండ్ టీ20 మ్యాచ్ కోసం చెన్నై చపాక్ స్టేడియంలో ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్గా చెన్నై చపాక్ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ చూస్తే ఈ స్టేడియంలో స్పిన్నర్స్కి పండగ చేసుకుంటారు. ఐపీఎల్ 2024లో మనం చూసాం ఈ పిచ్ ఎంతలాగా స్పిన్ ఫ్రెండ్లీగా ఉంటుందో అని. నార్మల్గా ఇంగ్లాండ్ టీం ఫస్ట్ మ్యాచ్ మన స్పిన్నర్స్ని ఆడలేక మ్యాచ్ని ఓడిపోయారు. చెన్నైలో మరి ఎలాంటి ప్లాన్స్ వేస్తారని క్యూరియాసిటీగా ఉంది నాకు. ఇంగ్లాండ్ టీం వాళ్ళ బలంతో ఈ సిరీస్లోకి వచ్చారు. వాళ్ళ బలం మొత్తం వాళ్ళ పేస్ అటాకే, కానీ ఇండియా పిచ్చెస్ మీద అంత భారీ పేస్ అటాక్ పనికిరాదు. ఇండియాలో పిచ్చెస్ స్పిన్ అటాక్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ మరోవైపు వాళ్ళ బ్యాటింగ్ని బలంతోనే ఈసారి మ్యాచ్లకి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ బ్యాటింగ్లో ఎలాంటి మార్పులు చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ మీద చాలా నమ్మకం ఉంది వాళ్ళకి. ఒక బ్యాడ్ మ్యాచ్తో అది పోదని అనుకుంటున్నా. ఇంక మ్యాచ్ జనవరి 25న జరగబోతుంది. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ ఎలా అయితే స్టార్ట్ అయిందో ఈ మ్యాచ్ కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. మీరు టీవీలో చూడాలనుకుంటే స్టార్ స్పోర్ట్స్లో చూడవచ్చు. అదే మొబైల్లో చూడాలనుకుంటే హాట్స్టార్ లైవ్లో వస్తుంది. ఈ సిరీస్ మొత్తం బ్రాడ్కాస్ట్ చేస్తుంది స్టార్ నెట్వర్క్సే, కాబట్టి మనం దీన్ని ఫ్రీగానే చూడవచ్చు. ఇంకా పిచ్ రిపోర్ట్స్ కోసం చూస్తే చెన్నై చపాక్ స్టేడియం స్పిన్ ఫ్రెండ్లీకి పెట్టింది పేరు. స్పిన్నర్స్కి చాలా బాగా అనుకూలిస్తుంది. ఈ చెన్నై స్టేడియంలో రెండు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగాయి. అందులో ఇండియా ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది. 7 years తర్వాత మళ్ళీ ఈ పిచ్ మీద ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ జరుగుతుంది. కానీ పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అనేది అందరికీ తెలుసు. బౌలర్స్కి ఎక్కువ హెల్ప్ అవుతుంది, కానీ బ్యాట్స్మెన్కి టైం తీసుకొని ఆడితే బెటర్. మొదటిసారిగా ఈ రెండు జట్లు ఈ పిచ్ మీద తలబడుతున్నాయి. యావరేజ్ స్కోర్ చూస్తే అరౌండ్ 160 మాత్రమే ఉంది. ఈ యావరేజ్ చూస్తే అర్థమవుతుంది ఈ గ్రౌండ్లో లో స్కోర్ నమోదు అవుతుందని. ఒక్కసారి కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లో 200+ రన్స్ కొట్టలేదు. ముందుగా చెప్పుకున్నట్లుగానే 7 years తర్వాత అవుతుంది ఈ ఇంటర్నేషనల్ మ్యాచ్. అందుకే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందని ఎవరికీ తెలియదు. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ చెన్నై చపాక్ స్టేడియం డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వస్తుంది. ఇవన్నీ ఆలోచించి టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగే తీసుకుంటాడు, ఎందుకంటే పిచ్ స్లోగా బిహేవ్ చేస్తుంది. చివరిగా ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఇండియా గెలిచింది. ఫామ్ ప్రకారం చూసినా, విన్నింగ్ మొమెంటం ప్రకారంగా చూసినా మన వాళ్ళే మళ్ళీ మ్యాచ్ ఫేవరెట్ అవుతున్నారు. కానీ ఇంగ్లాండ్ టీంని ఎక్కడా తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే ఈ టీంలో అందరూ మ్యాచ్ విన్నర్సే. తమరి అయిన రోజున సింగిల్ హ్యాండెడ్తో మ్యాచ్ని గెలిపించిన రోజులు ఉన్నాయి. హెడ్ టు హెడ్ చూసినా మనకి నెక్ టు నెక్ బ్యాటిల్ ఉంది. కాబట్టి మన వాళ్ళు ఇంగ్లాండ్ ఎక్కడా తక్కువ అంచనా వేయకూడదు. ఇంగ్లాండ్ టీం ఎక్కడా కూడా తగ్గదు. డకెట్ అండ్ సాల్ట్ మళ్ళీ ఓపెనర్స్గానే వస్తారు. జాకబ్ బాథెల్ చాలా అంచనాల మధ్య వచ్చాడు, కానీ వరుణ్ చక్రవర్తి స్పిన్ని అంచనా వేయలేకపోయాడు, ఘోరంగా విఫలం అయ్యాడు. అలాగే లివింగ్స్టోన్, బ్రూక్ ఎవరు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బౌలింగ్లో ఎక్కువ మంది స్పెషలిస్టులు ఉండడం మనకి ప్లస్ పాయింట్. ఆల్రౌండర్స్ లేకపోవడం చాలా మైనస్గా ఉంది వాళ్ళకి. బెన్ స్టోక్స్, మోయిన్ అలీ లాంటి వాళ్ళు ఇంగ్లాండ్ టీంకి మంచి సర్వీస్ ఇచ్చారు. అలాంటి వాళ్ళని మళ్ళీ ఇంగ్లాండ్ టీం ప్రొడ్యూస్ చేయాలి. టీ20 లాంటి ఫార్మాట్లో ఎంతమంది ఎక్కువ ఆల్రౌండర్స్ ఉంటే అంత మంచిది. అంతేకాని బౌలింగ్ యూనిట్తో వెళ్తామంటే వాళ్ళ టైల్ ఎండర్ స్కోర్ చేయలేరు. వాళ్ళు ఫస్ట్ టాప్ ఆర్డర్స్ నుంచి స్కోర్ ఎక్కువగా చేస్తూ రావాలి. పేస్ అటాక్ చూస్తే చాలా సాలిడ్గా ఉంది. మార్క్ వుడ్, ఆర్చర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్పిన్ అటాక్ టూ సాలిడ్గా లేదు, ఎందుకంటే రషీద్, లివింగ్స్టోన్ బాగా వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన బౌలింగ్ని బ్యాటింగ్తో ఆడితేనే మ్యాచ్ని గెలుస్తారు, లేదా ఫస్ట్ మ్యాచే రిపీట్ అవుతుంది. ఇంకా ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే ఓపెనర్స్గా ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్స్ వస్తున్నారు. నెంబర్ 3లో జాస్ బట్లర్, నెంబర్ 4లో హ్యారీ బ్రూక్, నెంబర్ 5లో జాకబ్ బాథెల్, నెంబర్ 6లో లివింగ్స్టోన్, నెంబర్ 7లో జామీ స్మిత్,
అండ్ నెంబర్ 8లో ఆర్చర్, నెంబర్ 9లో రషీద్, నెంబర్ 10లో మార్క్ వుడ్, నెంబర్ 11లో షకీబ్ మొహమ్మద్ బరిలోకి దిగుతున్నారు. ఇంకా మన టీమిండియా విషయానికి వస్తే బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. వరుస పెట్టి సిరీస్లు గెలుస్తున్నారు. గంభీర్ ప్లాన్కి స్కై కెప్టెన్సీకి మంచిగా సెట్ అయింది. సేమ్ కాంబినేషన్తోనే వచ్చే అవకాశం ఉంది. సేమ్ ప్లేయింగ్ 11తో వచ్చేస్తారు. ఏమైనా మార్పు చేయాలంటే ఎన్కేఆర్ ప్లేస్లో సుందర్ వచ్చే అవకాశం ఉంది. మ్యాంక్స్ విన్నింగ్ కాంబినేషన్ని మార్చరు, కానీ పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ. మళ్ళీ సుందర్ హోమ్ గ్రౌండ్ కాబట్టి చెప్పలేము. టాప్ 6లో మనకి స్పిన్ వేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్లేయింగ్ 11లో మార్చే అవకాశం ఉన్నదని అనుకుంటున్నాను. మన ప్లేయర్స్ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. అభిషేక్ శర్మ అయితే ఫైరీ వర్క్స్ కురిపించాడు. మన మిడిల్ ఆర్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ని గేమ్స్ని ఫినిష్ చేస్తున్నారు. ఇండియా ప్రాబబ్లీ ప్లేయింగ్ 11 చూసుకున్నట్లయితే ఓపెనర్స్గా సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ వస్తారు. నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో బిష్నోయ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగుతారు. ఆన్ ద పేపర్ ఇండియా టీం బీట్ చేసేలాగా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ ఇవ్వాలని చూస్తారు. మరి రేపు ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.